హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసి వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసేయాలి అన్ని వంకాయలు. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసి బాగా దూరగా వేయించాలి. సో పల్లీలు బాగా వేగాక అవి పక్కకు తీసేసి అందులోనే కొబ్బరి వేసి ఒక పిడికెడు కొబ్బరి వేసి అందులో వాటిని బాగా వేయించాలి. నెక్స్ట్ తెల్లగడ్డ, నెక్స్ట్ మిక్సీలో కొంచెం పల్లీలు వేసుకొని తెల్లగడ్డ వేసుకొని కొబ్బరి వేసుకొని ఇంకా చింతపండు నానేయాలి. చింతపండు కొంచెం వాటర్ వేసి నానేసి అందులో మిక్సీలో చింతపండు, టమాటా, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మెత్తగా బ్లైండ్ చేయాలి. తర్వాత పేస్ట్ ఇలా వచ్చాక అది తీసి వంకాయలలో అలా స్టఫింగ్ అంతా అలా పెట్టేసి నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి అది బాగా వేయించాలి. ఎక్కువ వేస్తే చేదవుతుంది. లైట్గా వేయించాలి. తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయ ఇంకా స్టఫ్ మొత్తం అందులో వేసేసి కొంచెం వాటర్ వేయాలి. సో ఆ వంకాయ మునిగే వరకు 5 minutes తర్వాత చూస్తే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.